మరి ఇప్పుడు సగ్గుబియ్యం పెసర వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. జయశ్రీ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ పెసలు నానబెట్టుకోవాలండి. ఒక 2 hours అలా పెట్టుకుని నానబెట్టుకోవచ్చు. మిక్సీ పట్టాలండి. సో కొంచెం కచ్చా పచ్చగా ఉంటే ఇందులోనే కొంచెం జీలకర్ర, ఓకే, పచ్చిమిర్చి. ఓకే, మీ అబ్బాయి వెనకాల నుంచి అన్నాడు కొంచెం అంత పచ్చిమిరపకాయలు అంటే వేస్తే ఎలాగా అని అడుగుతున్నాడు. చెప్పండి. తినాలి బేట, అంతా తినాలి. కారం ఎక్కువ ఉంటుంది కదా. తినాలి, నువ్వు స్వీట్ తినాలి, హాట్ తినాలి, అన్ని తింటేనే. అసలే మీ అబ్బాయికి పాపం బేబీ కార్న్ మంచూరియా రాలేదని కోపం వచ్చింది, మరి మీరు పచ్చిమిరపకాయలు వేసారు దాంట్లో. ఓకేనా? ఓకే అండి, ఇది తీసేసుకుందాం జార్లోకి. ఓకే, సో ఆయిల్ హీట్ పెట్టినండి. ఓకే, డీప్ ఫ్రై కానీ. నార్మల్గా అసలు పెసలు తినాలంటే పిల్లలు కొంచెం ఇష్టపడరు. అవును, కొంచెం ఇలా చేసిస్తే వాళ్ళకి ప్రోటీన్స్ కూడా అలా వెళ్తాయి, మంచిది అని. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కొంచెం స్నాక్స్ గా కూడా బాగుంటుంది. కరకరలాడేవి అయితే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా, వేడివేడిగా. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలండి. ఓకే, కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం. సో ఇవి కూడా నానబెట్టేసి పెట్టి కొంచెం సేపు నానబెట్టాలండి. ఓకే, నానబెట్టిన సగ్గుబియ్యం, కొంచెం కొత్తిమీర, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం చిటికెడు పసుపు. ఓకే, సో ఆ పిండి ఏదో పెట్టారు అక్కర్లేదా? ఇది కొంచెం ఒకవేళ పెసరపిండి కొంచెం లూజ్ గా ఉంటే గనుక 1 స్పూన్ అలా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తే చాలు. సో కార్న్ ఫ్లోర్ ఆర్ బియ్య పిండి, బియ్య పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఏదైనా కొంచెం క్రిస్పీనెస్ కి. ఓకే, ఇంకా తడేం అక్కర్లేదు, అవసరం లేదండి. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే అందులోనే పెసర్లు దాంట్లోనే ఉంటుంది. అవును. బాబీ, మైక్ తీసుకో ఒకసారి. నీ హాబీస్ ఏమిటి? My hobbies is dancing and karate. డాన్స్, సింగింగ్ అండ్ కరాటే. వావ్, నువ్వు కూడా పాట పాడతావా? అయితే మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? పద్యాలు నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. మరి ఇప్పుడు పాట పాడతావా, పద్యం పాడతావా? పద్యమా? ఓకే. శ్రీ గణనాద జయ గణనాద సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాద జయ గణనాద సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. అద్రిజనందన ఆశ్రిత రక్షక, అద్రిజనందన ఆశ్రిత రక్షక, అదవినాశక లోకనాయక, అదవినాశక లోకనాయక. శ్రీ గణనాద జయ గణనాద సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. బాగా పాడావు బాబీ. నీకు మంచూరియా అంటే బాగా ఇష్టమా? ఇట్స్ ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అన్ని మంచూరియానే రాద్దాం, 3 మంచూరియా రాద్దాం. ఓకేనా? ఒక్కడేనండి మీకు బాబు? ఒక్కడేనండి. ఓకే ఓకే. సో ఇంట్లో కూడా ఇలాగే చక్కగా సైలెంట్ గా బుద్ధిగా ఉంటాడండి. చూడండి, మోస్ట్లీ అసలు అస్సలు అలర్ట్ చేయడండి. ఇక్కడ ఉంటే వాడికి కార్లు ఉంటే చాలు. కార్లు ఉంటే ఆ కార్ తో ఆడుకుంటూ కూర్చుంటాడు. చాలా మటుకు అలర్ట్ చేయడు. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? ఈయన హెరిటేజ్ లో చేస్తారండి. ఓకే ఓకే. మీరిద్దరు వర్కింగ్ అంటే మీతో పాటు స్కూల్ కి వచ్చేస్తాడు కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండదేమో కదా? లేదండి, ఇంకా మధ్యాహ్నం 4 వరకు అయిపోతుంది వాడికి. ఈవినింగ్ ఏం తీసుకొచ్చేస్తారు. ఇంట్లో ఇంకా మా అత్తగారు ఉంటారు, హెల్ప్ చేస్తారు. మీ అత్తగారు మీతో పాటు అందరూ అత్తయ్య గారు, మామయ్య గారు. చెప్పు. ఎందుకు పచ్చిమిరపకాయలు వేస్తున్నావు? అన్ని వేస్తేనే కదా దాని టేస్ట్ తెలుస్తుంది, అందుకనే వేస్తున్నాను. నాకు ఎప్పుడు టేస్ట్ తెలియదు, ఘాటు తెలుస్తుంది. ఘాటు తెలియదు నాన్న, నీకు అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేస్తాను. ఆయనకు ఒక క్లారిటీ ఉంది, పచ్చిమిర్చి వేస్తే ఘాటు తెలుస్తుంది, ఇంకా అన్నం పెడితే టేస్ట్ అన్నం పెడితే టేస్ట్ తెలుస్తుంది. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? మీ నాయనమ్మ మీతోనే ఉంటారంట కదా,
అప్పుడు అందరూ పచ్చిమిరపకాయలు లేకుండా మావయ్య గారు అత్తమ్మ అందరు జాయింట్. ఓ అప్పుడు పచ్చిమిరపకాయలు లేకుండా వడలేసి పెట్టమని చెప్పాం నాయనమ్మకి. ఓకేనా? వాడి ఆటలన్నీ మా అత్తగారి దగ్గరే సాగుతాయి. Obviously మన వాళ్ళ ఆటలన్నీ అలాగే కదా, అక్కడే నాయనమ్మల దగ్గరే అక్కడే సాగుతాయి. సరిపోతుంది. వాడు జేజి కూర్చి. అవునా? ఇంకో పేరు కూడా పిలుస్తాను, ఏంటది? నాని అని కూడా పిలుస్తాను. నాని అని కూడా పిలుస్తావా? అసలు పేరేమిటి మీ నాయనమ్మ? అసలు పేరేమిటి? చందూరి సీతామహాలక్ష్మి. వెరీ గుడ్. తాతగారి పేరేమిటి? చందూరి రామకృష్ణ ప్రసాద్. డాడీ పేరేమిటి? చందూరి రాధారాం సంతోష్ కిరణ్. ఓ అందరే పొడుగు పొడుగు పేర్లు అనమాట. సరే మన వడలు కూడా రెడీ అయిపోతున్నాయి. తొందర అయిపోతాయండి. రెడీగా పిండి ఒక్కటి రెడీగా ఉంచుకుంటే సరిపోతుంది. తొందర వాళ్ళకి వేడివేడిగా. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. యా, సో ఇవి వేగితే తీసేసుకోవటమే. అయిపోయిందండి. మీ అబ్బాయికి గుంట పొంగడాలు కూడా తెలుసా? మా అత్తగారు వేస్తారండి. ఏమన్నాడు తెలుసా? మైక్ లో వినిపించలేదు, నాకు వినిపించింది. అవి గుంట పొంగడాల్లో ఉన్నాయంట. అత్తమ్మ వేస్తారు. ఉన్నాయి, వడల్లో లేవు. అవి మీ మమ్మీ వేస్తారు, నేనేం చేయను చెప్పు. నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలి. నీకు గుంట పొంగడాలు కూడా తెలుసా? ఎప్పుడు ఒకేలా వేయకూడదని ఇలా వేసాను అన్న, వెరైటీగా. దీని కవరింగ్ అంటారనమాట. ఆడికి అంట. వడలు ఇలాగే వేయాలని లేదు, ఇలా కూడా వేయచ్చు. అంతా నీకు ఇష్టమా వడలు? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే. ఇష్టం చాలా అని చెప్పకూడదంట, పక్క నుంచి ఆయన డైరెక్షన్. చాలా ఇష్టం అని చెప్పాలి. అర్థమైందంట? అర్థమైపోయిందా? అర్థమైపోయింది. నువ్వు సెకండ్ క్లాస్ కదా, నువ్వు సీనియర్, తను ఫస్ట్ క్లాస్ కదా, జూనియర్. నేను కరాటేలో కూడా ఫేమస్. నువ్వు కరాటేలో కూడా ఫేమసా? సూపర్. నువ్వు చాలా వాటిల్లో ఫేమస్. సో సగ్గుబియ్యం పెసర వడలు రెడీ అండి. ఓకే అండి, మరి వడలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేసే విధానం. మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నానబెట్టిన సగ్గుబియ్యం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం పెసర వడలు రెడీ. ఓకే అండి, మరి వడల తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, బాబీ నువ్వే ఫస్ట్ టేస్ట్ చూడాలి. అమ్మా కెచప్ లో నంచుకుని తిను. వద్దంట, లుక్ ఇచ్చాడు మీకు. నా వడ నా ఇష్టం, యూ వెయిట్ అన్నట్టు. ఇందాక నాకు హల్వాకి ఇచ్చాడు కదా. అది పిల్లల కోసం అని కెచప్ లో నంచుకుంది. ఓకే ఓకే, అన్విత తీసుకో. కెచప్ కావాలా? ఇప్పుడు కొంచెం అలా తినేసే, నేను మళ్ళీ కెచప్ ఇస్తాను. ఓకే, రోజు నేను రాజు గారి రిజల్ట్ కోసం చూస్తూ ఉంటాను, ఇవాళ మా అబ్బాయి రిజల్ట్ కోసం. బాబీ వడ ఎలా ఉంది? నోట్లో మొత్తం వడ ఉందా? సరే తిను. అన్వితని అడుగుతా నీలోగా. అన్విత ఎలా ఉంది వడ? బాగుంది. బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, అయిపోయిందా? అవలేదా? సరే రాజుగారు, ఈలోగా మీరు ఏమన్నా చెప్పండి, తను అయిన తర్వాత చెప్తారు. అక్కడ విందాం అనుకుంటున్నారు. నేను కూడా ఈగర్ గా వెయిటింగ్. అప్పటి నుంచి అన్ని పచ్చిమిరపకాయలు వేసావు, నేను ఎలా తినాలి, అది కారంగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు కారంగా ఉందా, బాగుందా? చాలా చాలా బాగుంది. కారం ఎక్కువైందా? ఉంది. కారం ఉంది, మాత్రమే ఉంది. కారం మాత్రమే ఉంది. కారం ఉంది కానీ వడ మాత్రం చాలా చాలా బాగుంది. అదే కదా నువ్వు చెప్పాలనుకుంది. సో బాగా చేసారా మీ మమ్మీ? థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేశారు. పండగ చేసుకోండి. ఇంటికి వెళ్ళగానే మంచూరియా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. బేసన్ తో హల్వా ఈజీగా చేసుకోవడం, అంటే పిల్లలు ఇంట్లో అడిగినప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఇంట్లో ఉండే వస్తువులతో చేసి పెట్టేదంటే ఇది కూడా ఒకటి. అంటే ఎక్కువ మంది రవ్వ మీదకి వెళ్తారు, సో అలా కాకుండా ఇలా బేసన్ తో కూడా హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు. మంచి టేస్ట్ గా కూడా వస్తుంది. అలాగే వడలు కూడా బాగున్నాయండి. పెసర అలాగే సగ్గుబియ్యం కాంబినేషన్ లో సాఫ్ట్ గా కరకరలాడుతూ లోపల మంచి సాఫ్ట్ గా ఉండి బాగుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ రోజు మీ పిల్లలిద్దరు కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు. మీ వంటల కంటే కూడా వీళ్ళిద్దరు కబుర్లు చాలా బాగున్నాయి. సో జయశ్రీ గారు, మంచి టేస్టీ వడలు చేసి పెట్టినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజీ వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అండ్ సంధ్య గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళంజీ వల్ల గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నీకు చాక్లెట్స్ ఇష్టం లేదు కదా? ఇష్టమేనా? అయితే తీసుకో నువ్వే. ఇదిగో అన్విత, నీకు కూడా వెల్కమ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్. ఓకే అండి, మరి మీరు కూడా ఇలాగే మీ పిల్లలతో పాటు మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ముఖ్యంగా ఆడవాళ్లలోనూ చిన్నపిల్లల్లోనూ రక్తహీనత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. మరి అందుకే ఏ పని చేసినా త్వరగా అలసిపోతూ ఉంటాము, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రోజుకు ఒక గ్లాస్ చొప్పున బీట్రూట్ రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే 2-3 రోజుల్లోనే ఫలితం ఉంటుంది.